ఈపీఎస్ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు చలో ఢిల్లీకి కాకినాడ జిల్లా నుండి ఈపీఎస్ పెన్షనర్స్ తరలి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున సామలకోట రైల్వే స్టేషన్ నుండి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు ఆధ్వర్యంలో 12 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 96 మంది ఢిల్లీ పోరాట కార్యక్రమానికి తరలి వెళ్లినట్లు కె సత్యరాజు తెలియజేశారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో జంతర్ మంతర్ వద్ద జరిగే పోరాటంలో తాము పాల్గొనేందుకు తరలి వెళ్తున్నామని ఆయన చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీకి కె సత్యరాజుతో పాటుగా సంఘ నాయకులు సుధాకర్, ఎన్ఏ శాస్త్రి, జార్జ్, రమణమూర్తి, బాబురావు, యుఎస్ఎన్ రెడ్డి తదితరులు తరలి వెళ్లారు. ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా చర్చించి కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, అలాగే హయ్యర్ వేతనం పొందుతున్నటువంటి వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఆప్షన్ అమలు చేయాలని, వీళ్ళందరికీ రైల్వే కన్సెషన్ కూడా సీనియర్ సిటిజన్కి అమలు జరపాలి, ఈపీఎఫ్ పెన్షనర్స్ అందరికీ ఉచిత వైద్య సదుపాయం కల్పించాలనే డిమాండ్తో చలో ఢిల్లీ పోరాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మోడీ ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో చర్చించాలి. ఇప్పటికే అనేక కార్పొరేట్ సంస్థలకి 14,000 కోట్ల రూపాయలు రాయితీల రూపంలో చెల్లించారు. కేవలం ఈ ఈపీఎఫ్ పెన్షనర్లకి 5,000 పెంచినా వాళ్ళకు వచ్చేటటువంటి కార్పస్ ఫండ్ మీద వచ్చే వడ్డీ కూడా సరిపోతుంది. అదనంగా ప్రభుత్వం ఏం చెల్లించక్కర్లేదు. దాన్ని కూడా అమలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరించడం సరైన విధానం కాదు. వెంటనే మోడీ ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షన్లకు కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని డిమాండ్ చేస్తుంది.